అందరికీ నమస్తే అండి. నా పేరు రవిసాగర్. మీరు చూస్తున్న ఈ వ్యవసాయ క్షేత్రం పేరు జీవా ఫార్మ్స్. ఇది పెద్దగూడెం గ్రామం, వనపర్తి జిల్లాలో ఉంది. ఈ వ్యవసాయ క్షేత్రంలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయడం జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే రైతుకి ఆదాయం అనేది ఒకటే సోర్స్ నుంచి కాకుండా అనేక మార్గాల నుంచి ఆదాయాన్ని పొందడమే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటాము. దీనిలో ప్రధానంగా మనకు మామిడి నుంచి ఆదాయం వస్తుంది, ఆకుకూరల నుంచి ఆదాయం వస్తుంది, నాటుకోళ్ళ నుంచి ఆదాయం వస్తుంది, నాటుకోడి గుడ్ల ద్వారా ఆదాయం వస్తుంది, అదేవిధంగా చేపల పెంపకం ద్వారా ఆదాయం వస్తుంది. సో ఇన్ని మార్గాల నుంచి మనకు ఆదాయం వస్తుంది. దీన్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్గా మనం చెప్పొచ్చు. సో దానిలో భాగంగా ఈరోజు మీకు ఆకుకూరలు ఏ విధంగా సాగు చేసుకోవాలి, ఆకుకూరల వల్ల ఎలాంటి అదనపు ఆదాయాన్ని పొందొచ్చు అనే విషయాన్ని ఈరోజు మనం చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ఆకుకూరలన్నీ కూడా ఒక 11 రకాల ఆకుకూరల్ని మనం సాగు చేయడం జరుగుతుంది. మనం ప్రతినిత్యం వాడే ఆకుకూరల్లో విరివిగా యూరియా, అడుగుపిండి, పెస్టిసైడ్స్ ఇట్లాంటివన్నీ స్ప్రే చేయడం ద్వారా మనకు చాలా అనారోగ్యాల పాలవుతూ ఉన్నాము. ఇవన్నీ కూడా పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నటువంటి ఆకుకూరలు. ఇవన్నీ ఈ ఎండాకాలంలో సాధారణంగా రైతులు ఈ ఎండలకి చిన్న కూరలైనటువంటి మెంతికూర, కొత్తిమీర ఇలాంటివి ఎండలకి సరిగా రావు, జర్మినేషన్ రాదు. మనకు ఒక ప్రత్యేక ప్రయోజనం ఏంటంటే మామిడి చెట్లు ఉన్నాయి కాబట్టి వాటి కింద మనం ఈ ఆకుకూరలన్నీ సాగు చేయడం జరుగుతుంది. సో నాకు సొంతంగా ఆర్గానిక్ స్టోర్ అవుట్లెట్ ఉంది, సహజ అంగడి, అదేవిధంగా గ్రీన్ జ్యూస్ అని. సో ఈ 2 స్టోర్లలో ప్రతి మంగళవారం, ప్రతి శనివారం ఈ 2 రోజుల్లో ఆకుకూరలన్నీ తీసుకొచ్చి మనం స్టోర్లో పెట్టి సేల్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి మార్కెటింగ్ని కల్పించుకోవడం ద్వారా రెగ్యులర్ మార్కెట్కి వెళ్లకుండా మన ఉత్పత్తులన్నింటినీ పూర్తిగా వినియోగదారునికి డైరెక్ట్గా చేరే అవకాశం ఉంది. ఇందులో ఒక్కొక్క ఆకుకూరకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. సో మెంతికూర చూసుకున్నట్టయితే మీకు ఒక 4 days 5 daysలో జర్మినేషన్ వస్తుంది. అదేవిధంగా కొత్తిమీర, ధనియాలు మీకు ఒక 10 days జర్మినేషన్ టైం పడుతుంది. అదేవిధంగా పాలకూర, ఇవన్నీ కూడా మనం పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం జరుగుతుంది. వీటికి ప్రధానంగా వచ్చే సమస్య అంతా ఆకు ముడత పురుగు వస్తుంది. అదేవిధంగా ఇవి సేంద్రియ పద్ధతిలో పండించాలంటే ఒక సవాల్ ఏంటంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించేటప్పుడు కాస్త పంట నిదానంగా అవుతుంది. అయినా పర్లేదు, మనం ఒక దఫాలుగా వేసుకోవడం ద్వారా మనం రెగ్యులర్గా మార్కెట్లో ఇవ్వచ్చు. సో ఇక్కడ చూస్తున్నటువంటి గోంగూర ఇది ఇప్పుడు గ్రోత్ స్టేజ్లో ఉంది. రెడీ అయ్యి హార్వెస్ట్కు సిద్ధంగా ఉన్నటువంటిది పక్క క్షేత్రంలో ఉంది. అదేవిధంగా ఇంకొకటి ఇప్పుడే మనకు ఒక 2 రోజులు 3 రోజుల ముందు విత్తనం వేసింది కూడా మనకు ఉంది. ఈ విధంగా ఒక్కొక్క స్టేజ్లో వేయడం ద్వారా మనం రెగ్యులర్గా మార్కెటింగ్కి ఇవ్వచ్చు. ఈ ఆకుకూరల్ని మనం రెగ్యులర్ మార్కెట్కి ఇస్తే ఆ రోజు రేటు ఉన్న దాని ప్రకారంగా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కో రోజు లాభం ఉండొచ్చు, ఒక్కో రోజు నష్టం ఉండొచ్చు. అలా కాకుండా సొంతంగా మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఒక కట్టని 5 రూపాయల చొప్పున మనం నేరుగా వినియోగదారునికే మనం చేరవేస్తాం కాబట్టి ఇక్కడ మధ్యదళారులు ఉండరు. సో ఆ డబ్బుని మనం ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతిరోజు ఒక 1000 నుంచి 1500 వరకు మనం ఈ ఆకుకూరలని తీయడం జరుగుతుంది. ఈ లెక్కను చూసుకుంటే వారంలో 2 సార్లు అంటే మనకు ఒక 2000 నుంచి 3000 రూపాయల వరకు మనకు అదనపు ఆదాయం వారానికి వస్తుంది. అదేవిధంగా నెలకి చూసుకుంటే మనకు 12,000 రూపాయలు, 10 నుంచి 12,000 రూపాయలు మనకి అదనపు ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం రైతుకి కొంత సపోర్ట్ అవుతుంది. దీని ద్వారా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో ఆకుకూరల నుంచి కూడా మనం కొంత అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.